ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నరదిష్టి బాగా తగిలేసింది. అసలు ఇప్పటి వరకు బాగున్న మనిషి సడన్ గా ఇలా అయిపోయారు. అసలు నిన్న మొన్నటి వరకు బాగా డబ్బులు ఉండేవి, ఆర్థికంగా బాగుండేవాళ్ళు. ఏం జరిగిందో తెలీదు, వాళ్ళు కింది స్థాయికి వచ్చేసారు అనారోగ్యంగా. ఇలా చాలా మంది దగ్గర వింటున్న మాట నరదిష్టి. అసలు ఎందుకు ఇలా అవుతుంది? వీటి నుంచి తప్పించుకునే మార్గం ఉంటుందా? అసలు తప్పకుండా ఉంటుందమ్మా. అంటే సాధారణంగా మనకు పెద్దలు చెప్పేటువంటి సామెత ఏంటంటే నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్తారు. అంటే ఆ దృష్టి దోషం అనేటువంటిది ఎలాంటిది వస్తుందంటే, కుటుంబంలో బాగా అన్యోన్యంగా ఉన్నారు దంపతులు, లేదా వ్యాపారంలో మంచి వృద్ధి ఉంది, లేదా సంతానం చాలా బాగుంది, వీరికి అంటే చాలా మంది వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరగడం ఒకటి ఫస్ట్. దృష్టి అంటే ప్రతిదీ కూడా చెడు దృష్టితో ఎప్పుడైతే వీళ్ళు చూసేటువంటి ప్రభావం పెరుగుతుంటుందో, వాళ్ళు ఎదుగుతుంటే ఏడ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటుంది కదా, వీటి యొక్క ప్రభావం ఒకటి ఫస్ట్. జాతకంలో ఉండేటువంటి గ్రహ ప్రభావాలు ఒకటి, ఈ రెండు కలిపి ఒకేసారి వాడిపైన పడడం జరుగుతుంటుందమ్మా. ఆ సమయంలో ఏమవుతుందంటే ఎంత ఎత్తు ఎదుగుతారో టక్కని పడిపోతుంటారు చాలా మంది. దృష్టి దోషాల ప్రభావం అనేటువంటిది భగవంతుడికి కూడా దృష్టి తీస్తారు. అవునా? ఏదైనా ఒక పెద్ద ఉత్సవం జరిగింది, భగవంతుడు పెద్ద శ్రీవారికి అంటే తిరుమల శ్రీనివాసుడికి కావచ్చు, అహోబిల నృసింహస్వామి, కాంచీపురం వరదరాజ స్వామి, ఇలా ఏ క్షేత్రంలో అయినా స్వామివారు ఒక వీధి ఉత్సవానికి వెళ్ళొచ్చినా కూడా స్వామివారికి ప్రత్యేకంగా కుంభహారతి దిష్టి తీస్తారు. అదేవిధంగా కంచి లాంటి క్షేత్రాల్లో అయితే ఒక పాత బట్ట తీసుకొని స్వామివారికి దృష్టి తీసి దాన్ని పడేస్తుంటారు. అహోబిలంలో కూడా అలా తీసి పడేస్తుంటారు. మన దగ్గర కూడా కల్పవృక్ష స్వామివారికి ప్రతి అమావాస్య లాంటి పర్వదినాలు స్వామివారికి ప్రత్యేకంగా దృష్టి తీసి పడేస్తుంటారు. అంటే దృష్టి అనేటువంటిది అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ చాలా మందిలో ఫస్ట్ కళావిహీనం అయిపోతారమ్మ. అంటే దృష్టి దోషం తగిలితే ఏమవుతుందంటే కళావిహీనం అయిపోయి శరీరంలో ఒక శక్తి తగ్గిపోతుంటుంది సాధారణంగా చాలా మందికి. మనం పెద్దలు ఉప్పు దృష్టి తీసి పడేయడం, లేదా ఒత్తితోటి దృష్టి తీసి పడేయడం, అది మనుషులకు సంబంధించింది. వ్యాపార సంస్థలు ఇలాంటి వాటికైతే ప్రత్యేకంగా బూడిద గుమ్మడికాయని అభిమంత్రించి చాలా మంది ఏం చేస్తుంటారు, మా షాప్లో కొనుక్కొని వచ్చి వెంటనే దాన్ని షాపుకి పెడుతుంటారు నార్మల్గా దృష్టికి. అలా పెద్ద ప్రయోజనం ఉండదమ్మా. అంటే దృష్టి దోషం ఉంది, లేదా దృష్టి దోషాలకి ఇలా కొబ్బరికాయ కడుతున్నాం, లేదా బూడిద గుమ్మడికాయ కడుతున్నాం, ఏదైనా ఒక ఆంజనేయ స్వామి ఆలయంలోనో, దుర్గాదేవి ఆలయంలోనో, నృసింహస్వామి ఆలయంలోనో పూజ చేసుకొని వచ్చి దాన్ని కట్టడం, దానికి పసుపు రాసి దానికి ధూపం వేసి కట్టడం. పట్టిక ఉంటుంది, పట్టికను కూడా అభిమంత్రిస్తారు, మంత్రించి ఇస్తారు, దాన్ని కట్టడం. లేదా ఒక యంత్రం ఏదైనా ఒక రక్ష ఆ మంత్రించినటువంటి దాన్ని కట్టడం ద్వారా ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే సుదర్శనుడో, నారసింహుడో, ఆంజనేయ స్వామి వారు, దుర్గాదేవి ఇలా ఎవరినైనా ఆవాహన చేసి కట్టడం వల్ల దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. చాలా మంది వ్యాపార సంస్థల్లో మంగళవారం ఆదివారం ఈ దృష్టి దోషాలకు బూడిద గుమ్మడికాయలు మారుస్తుంటారు. ఎన్నిసార్లు పెట్టినా పగిలిపోతుంటారు. ఎందుకంటే ఏంటంటే సంకేతం ఏంటి? దృష్టి దోషం ఎక్కువ ఉందన్న వెంటనే మారిపోతుంటాయి. అంటే వారానికి ఒకటి పగిలిపోతుంటాయి చాలా మంది దగ్గర. ఎంత పెద్ద బూడిద గుమ్మడికాయ పెట్టినా వారంలో నీరు కారిపోవడం ఇలా జరుగుతుంటుంది. అంటే దృష్టి ఎక్కువ అనేటువంటిది ఉంటే అలా జరుగుతుందని. మన దగ్గర కూడా ప్రతి అమావాస్య నాడు ప్రత్యేకంగా ప్రతి అమావాస్య నాడు ఇట్లా దృష్టి దోషాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే మన ఆశ్రమానికి వచ్చి హోమంలో కూర్చొని వెళ్ళేటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా స్వామివారి దగ్గర ఒక కొబ్బరి బొండాని దానిపైన నృసింహ బీజాక్షరాలు రాసి ఇస్తారమ్మ. కొబ్బరి బొండ పైన రాసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలో కానీ ఇంట్లో కట్టుకోవడానికి, అలక్ష్మీ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా విశేషంగా ఉంటుంది అన్నది. ఇప్పుడు వచ్చే కార్తీక అమావాస్య రోజు కూడా మనం దాన్ని ప్రత్యేకంగా చేస్తున్నాం మనం కూడా. అమావాస్య నాడు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందమ్మా. సాధారణంగా అమావాస్య అనేటువంటిది ఇలాంటి వాటి యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటారు, నాకు లేకపోతే దృష్టి దోషం అంటారు, ఇలాంటి వాటి యొక్క ప్రభావం అనేటువంటిది అమావాస్య ఆరాధన చేయడం ద్వారా తగ్గుతుంది ఖచ్చితంగా. అంటే ఉగ్రశక్తులు అనేటువంటివి ఎక్కువ పవర్ కలిగి ఉంటాయని చెప్తుంటారు మామూలుగా. ఆనాడు చేసేటువంటి ఆరాధన వల్ల ఈ దృష్టి దోష ప్రభావం. ఇంట్లో కూడా దీపారాధన అనేటువంటిది ఖచ్చితంగా ఉంటాయి. అంటే కొంతమంది ఇళ్లలో ప్రతిరోజు చేయటం మాకు అవదండి అని చెప్తూ ఉంటారు. సాధారణంగా మంగళవారం లేకపోతే శుక్రవారం, శనివారం దీపారాధన చేస్తారు అంతే వారంలో. అవి ఏం మనం చేయలేకపోతున్నాం. అమావాస్య నాడు చేయండి ఖచ్చితంగా. అమావాస్య రోజు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ చేయొద్దని కదా అర్థం. ఇవి చేస్తూ అమావాస్య నాడు చేస్తే ఇంకా విశేషమైన పని. అంటే 3 నూనెలు వేసి, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇలా 3 వేసి ఇంట్లో దీపారాధన చేయడం.
మధ్యాహ్నం సమయంలో ఇంటి గుమ్మానికి ఒక కొబ్బరికాయ దృష్టి తీసి పగలు కొట్టడం, ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందమ్మా. షాపులు కూడా మీరు అమావాస్య రోజు షాపులు బంద్ చేసే సమయంలో కూడా చాలా మంది రాత్రిపూట కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి కూడా దృష్టి తీసి పగలు కొడుతుంటారు. దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుందమ్మా. అలాగే మన ఇంటికి కూడా అప్పుడప్పుడు చేస్తుంటే ఏమవుతుంటే ఆ ప్రభావం తగ్గుతుంది, ఇంట్లో అనేటువంటిది అశాంతి తగ్గుతుందమ్మా. దృష్టి దోషం అనేటువంటిది వస్తే అశాంతి పెరిగిపోతుంది, ఆటోమేటిక్ గా పెరిగిపోతుంటుంది మనకు తెలియకుండానే. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఇదే మార్గం అని. అమావాస్య నాడు చేసే ఆరాధన ఖచ్చితంగా దృష్టి దోషాల ప్రభావం తగ్గుతూ ఉంటుంది, తప్పకుండా తగ్గుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి పదే పదే వాళ్ళ అనారోగ్య బారిన పడుతూ ఉంటారండి, అది కూడా దృష్టి దోషమేనా? వాళ్ళకు కూడా దృష్టి తీయాలమ్మా. సాధారణంగా చిన్నపిల్లలకు తల్లిపాలు తాగేటప్పుడే దృష్టి తీస్తుంటారు కొంతమంది, లేదా సాయంత్రం పూట ప్రత్యేకంగా ఉప్పుతోటి తర్వాత వత్తితోటి ఇలా దృష్టి తీస్తుంటారు. అది చెయ్యాలి. అది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఏదైనా చీడలు ఉంటే అవన్నీ తొలగిపోతాయమ్మా. పెద్దవాళ్ళు కూడా మనకు తిరువల్లూరు అని ఒక అద్భుతమైన క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. అక్కడ స్వామివారికి దర్శనానికంటే వెళ్ళే కంటే ముందు ఒక దృష్టి తీసి ఒక బెల్లాన్ని అక్కడ పడేస్తుంటారు, ఆ హృత్పాతక నాశనం అయినటువంటి కోనేరులో. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ఉప్పు దృష్టి తీసుకొని స్వామివారి పాదాల పైన పోస్తుంటారు. అది చాలా విశేషం. అంటే అక్కడ ఏదైనా ఉంటే ఆది వ్యాధుల ప్రభావం ఉంటే చీడలు ఉంటే కూడా పోతాయని. అది కూడా చాలా మంచిది. మన సాలగ్రామ ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తులు కూడా మళ్ళీ చాలా మంది అడుగుతుంటారు, స్వామి ఇలా ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా, అలా ఉంటాయా అని. అక్కడికి వస్తే చెప్తారు కదండి వివరాలన్నీ కూడా. అమావాస్య అనేది చాలా చాలా విశేషం అని అంటారు. ఏదైనా ఆదివారం అమావాస్య కలిసింది, దీని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుందమ్మా. ఈసారి ఇంకా కార్తీక మాస అమావాస్య ఆదివారం అమావాస్యని చాలా విశేషంగా ఉంటుందమ్మా. ఇళ్ల దగ్గర అలా చేయొచ్చు, అలాగే వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు, అలా చేయొచ్చు. మొత్తానికి అంటే చాలా మందికి ఇది మాట్లాడడానికే భయపడుతూ ఉంటారు, అమ్మో దిష్టి తగిలేసిందండి, ఏం చేయాలో తెలియట్లేదండి. పిల్లల విషయం మరీ ముఖ్యంగా. ఇక పెద్దవాళ్ళు కూడా కొంతమందిని గమనించానండి, ఇప్పుడు కాటుక ఇక్కడ పెట్టుకుంటారు, అరికాళ్లలో కాటుక పెట్టుకుంటారు, అలా పెట్టుకోవచ్చు. చాలా మంది దృష్టి ప్రభావం తగ్గుతుందని పెట్టుకుంటారు. అవును, చిన్నపిల్లలకు కూడా బొట్టు అందంగా పెట్టుకోకుండా చాలా పెద్దగా పెడుతుంటారు. పెద్దగా పెడితే దృష్టి దోషం తగలదు అని చెప్పి వాడికి అలా పెడుతుంటారు అమ్మా. అరికాళ్ళలో పెట్టుకుంటారు చాలా మంది. ఒకటి ఫస్ట్ కొంతమంది సాదా చేతుల్లో కూడా పెట్టుకుంటారు, అరిచేతుల్లో కూడా కొంతమంది అరిచేతుల్లో పెట్టుకుంటారు. ఈ మధ్య ఏదో చూసానండి, చెప్పుకి వెనకాల ఇలా ఐలాగా వేసి ఇట్లా క్రాస్ ఇలా పెట్టుకుని వేసుకునే పాదరక్షల కింద అలా చేస్తూ ఉన్నారు. అది దాన్ని అది మనకు శాస్త్రంలో చెప్పలేదమ్మా. పాదాలకు పెట్టుకోవడం ఉంది సాధారణంగా. మనకి ఎర్ర నీళ్ళు దిష్టి తీయడం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటివి అమ్మ. పెళ్లి అయిన తర్వాత తీస్తుంటారు అలా, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇలాగా. కాటుక అనేటువంటిది అయితే ఖచ్చితంగా మన శాస్త్రంలో ఉంది. ఇప్పుడు అలా అమావాస్య లేకపోతే దిష్టి తగిలిందనో, అమావాస్య రోజు ఇవేవి చేయడం కుదరలేదు అనుకోండి, దిష్టి తగిలిందని అయితే అర్థమైంది, అలాంటి వాళ్ళు ఏమైనా స్మరించుకోవచ్చా? దైవనామస్మరణ ఏం స్మరించాలి? ఆంజనేయ స్వామివారిని, హనుమాన్ చాలీస పారాయణం, నృసింహ స్వామివారిని, దుర్గాదేవిని, వీళ్ళలో ఎవరిని స్మరించుకున్నా కూడా వాళ్ళ యొక్క మంత్రాన్ని, ఏదైనా శ్లోకాన్నో మంత్రాన్నో పారాయణం చేసుకున్నా కూడా దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుందమ్మా. తప్పకుండా తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు శక్తి చాలా విశేషంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితం. నృసింహస్వామి అంటే ఇంకా ఆయనకు మృత్యువుకే మృత్యు, ఆయన భయానికే భయం, ఆయన స్మరిస్తే చాలు, చాలా అద్భుతమైన ఫలితం. దుర్గాదేవిని కూడా అదే విధంగా చాలా మంది స్మరణ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరిని దర్శనం చేసుకున్నా లేదా స్మరణ చేసుకున్నా చాలా మంచి ఫలితం ఉంటుంది. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం.